పూర్తితో పనిచేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన కానుక తెలంగాణ ఆర్టికల్ 3లో పొందుపరిచిన అంశంలో భాగంగానే ఇవాళ తెలంగాణ సాకారమైంది. వారి జన్మదినం సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు భూభారతి ధరణిలో ఎన్ని లొసుకులు చూసామో మనందరూ తెలుసు. బీద ప్రజలు ఎకరం 2 ఎకరాల ప్రజలు కాళ్ళరగా తిరిగి ఎంఆర్ఓలు ఎండిఓలు కలెక్టర్లు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వేశారన్నటువంటి పాపం. ధరణిని ఒక విదేశీ నామరూపాలని కంపెనీకి కట్టబెట్టి లొసుకులతో కూడుకున్న ధరణి వల్ల చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. తిరిగి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో సమానమైనటువంటి మార్పులు చేసి ప్రజలకి చేరులో ఉండే విధంగా భూభారత్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అవ్వ అల్లుడస్ ఎక్కడ పడుకుంటాడే 2 బెడ్రూమ్లు ఇస్తామని మాయమాటలు చెప్పి 10 ఏళ్ళు కాలయాపన చేసిన కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని పరిస్థితి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ తీసుకొచ్చి ఇవాళ అర్హులైన ప్రతి వారికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం బహత్తరముగా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం. 6 గ్యారెంటీలో ఉన్న అంశాలు కొన్ని లేని అంశాలు కూడా ప్రజల అవసరాలు ఆకాంక్షలు గుర్తించి ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం అనేది చాలా బహత్తరమైన కార్యక్రమం. రైతు రుణమాఫీ, రైతు బంధు, సన్నబియ్యాలకు 500 బోనస్, ఇలా చెబుతూ పోతే ఎన్నో ప్రజా సంక్షేమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ సన్నబియ్యం, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, ఇందిరమ్మ ఇల్లు, బీసీల రిజర్వేషన్ పైన రేపు కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం పొద్దున ఉదయం 11 గంటలకు జరగనుంది. ఎయిర్పోర్ట్ వద్ద గల నోవాటెల్ హోటల్లో రేపు 11 గంటలకి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం. ఈ 4-5 అంశాల మీద చర్చ. ఇంత బహత్తరమైన కార్యక్రమాలు తీసుకున్న దృష్ట్యా మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఈ బహత్తరమైన కార్యక్రమాలని ప్రజలకు తీసుకునే విధంగా చర్చ ఉంటుంది. రేపు మధ్యాహ్నం 11 గంటలకు, రేపు ఉదయం 11 గంటలకు నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న బృహత్తరమైన కార్యక్రమాల మీద చర్చ, వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ చర్చ ఉంటుంది. రేపటి నుంచి జూన్ 2 వరకు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలంతా కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు పగటి కళ్ళు కనడం అలవాటు అయిపోయింది పాపం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లుగా అంటే ఈయనేమో గెస్ట్ హౌస్లుగా అంటున్నాడు. ఇప్పుడు ప్రజలు చితకబాది అసెంబ్లీలో ఓడించడం కాకుండా పార్లమెంట్లో 0 సీట్ ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాకుండా మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. మీరు తెలంగాణ ప్రజలు విఘ్నులు. రాష్ట్రాన్ని దోచి ప్రజా ఆస్తుల్ని విధ్వంసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏం ఘనకార్యం చేశారని తీసుకొస్తారు? 6.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? నిరంకుశ పాలన అందించినందుకు తీసుకొస్తారా? పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా? ఏం ఎలగబెట్టారని తీసుకొస్తారు? కేటీఆర్ గారు పగటి కళ్ళు కనుడు మానుకోవాలి. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదొక కాంగ్రెస్ పల్లె
సాధ్యమవుతుంది. ఎస్సీ వర్గీకరణ ఆషామాషి విషయం కాదు, ఒక సాహసోపేతమైన నిర్ణయం. కుల సర్వే ఆషామాషి విషయం కాదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఆషామాషి విషయం కాదు. మీ వల్ల అయిందా? 10 ఏళ్ళు మీరు ఏమేలుగా పెట్టారు ఈ రాష్ట్రానికి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపన పోయినరా మీరు? ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినరా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఎవరు ఓటేస్తారు? మళ్ళీ మీకు కానీ బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశారు మీరు? ఏం వెలగబెట్టారని ఇస్తారు? అడుగు అడుగున ఈ వర్గాన్ని వంచించారు మీరు, అడుగు అడుగున హింసించారు మీరు. మీకెందుకు ఓటేస్తారు? ఈ పగటి కళ్ళు కంటూనే ఉండాలి కేటీఆర్, మోక్షం లేదు దానికి. సరే, కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయము, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయము. మా పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు. జానారెడ్డి గారు ఏమైనా స్పందించినారా? ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ప్రజాస్వామ్యాల్లో. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టయితే నాకు తెలియదు. ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలే నేను. తప్పు రంగారెడ్డి ఆయన ఎవరికి ఏమని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. నేను సమర్థించిన తర్వాత సంగతి. నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని అయితే రాయలేదు ఆయన. సరే, ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు నిజంగా కూడా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. అది పరిశీలిస్తాము, గీత దాటిండా దాటలేదని తర్వాత ఆలోచిస్తాము.